ఫస్ట్ 2 డేస్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఏంటబ్బా ఉండలేకపోతున్నానే, రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇంత ఇష్టంతో వచ్చాను. వాళ్ళు ఫస్టే చెప్తారు, మీరు వెళ్ళిపోవాలనుకున్నా కానీ పంపించము, వెళ్ళిపోతే మీకే నష్టం అని చెప్పేసి అనమాట. మళ్ళీ ప్రిస్టేజ్ ఇష్యూ ఒకటి కదా. మర్చిపోయాను, ఫోన్లు గిన్లు ఏమి ఉండకూడదు మన దగ్గర, అన్నీ తీసేసుకుంటారు. కనీసం ఒక పెన్ను పేపర్ కూడా ఉంచరు మన దగ్గర, ఏం ఉండకూడదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు, పేపర్ నుంచి ఏం న్యూస్ ఉన్నాయో తెలియదు, టీవీ ఉండదు, ఏముండదు, కేవలం ఫుడ్ తింటాం, ధ్యానం చేసుకోవడం మాత్రమే ఉంటుందన్నమాట అక్కడ. సో అందులో మాట్లాడుకోలేము అసలు, కామ్గా కూర్చోవాలి. మనం కళ్ళెత్తి ఇలా చూడాలంటే భయంగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ, చూస్తే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని. కాబట్టి 2 డేస్ తర్వాత ఐ కాంటాక్ట్ కూడా ఉండదు ఎవరితో, ఎవరి పాటికి వాళ్ళని కిందకు చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఎవరైనా రూమ్లో మాట్లాడుకుంటే కూడా గమనిస్తూ ఉంటారు, వచ్చి బెల్ కొట్టేసి ప్లీజ్ అని నమస్కారం పెట్టిపోతారంట. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడలేదు. సో ఇలా అయిపోయింది ఫస్ట్ 3 డేస్ ఆనాపాన ధ్యానం నేర్పిస్తారు, ఆనాపాన సతి అంటారు కదా, అది నేర్పిస్తారనమాట. అది తెలిసిందే మనకు ఆల్రెడీ. తర్వాత 4th డే విపాసన స్టార్ట్ చేస్తారు, 4th డే ఆఫ్టర్నూన్ నుంచి. మీరు అంటే నేను చెప్పేది మీరు నమ్మాలి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. నాకు చెమటలు కారిపోతుండేది మేము వెళ్ళిన 3 డేస్ ఓకే, కానీ మార్చి 1 నుంచి భయంకరమైన చెమటలు. అసలు నాకైతే నేను రోజుకు 4 సార్లు స్నానం చేసేదాన్ని, తట్టుకోలేక అసలు. అంటే ఏసీలు లేవు కదా, రూమ్లోకి వెళ్తే కూడా కొంచెం వేడిగానే ఉండేది. అసలు నాకైతే బట్టలు మారుస్తుంటే ఏంటి వీళ్ళు ఏమనుకుంటారో ఏమనుకునేదాన్ని అనమాట. నేను మళ్ళీ స్నానం చేసిన తర్వాత అవే బట్టలు వేసుకోలేము కదా, ఇలా అనమాట. విపాసన స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు కొంచెం సేపే చేపిస్తారు, నెక్స్ట్ డే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది దాంట్లో. విపాసన గురించి నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎలా చేపిస్తారు ఏంటి అనేది మీకు మీరు తెలుసుకోవాలి. అది అసలు నమ్మరుమా, చెమట్లన్నీ ఎటుపోయాయో, కూల్గా అయిపోయింది ఒక 10-15 మినిట్స్కి బాడీ. చెమట్లే పోసేది లేదు మిట్ట మధ్యాహ్నం కూడా ఇంకా చెమటలు పోసేది లేదు. నేను అనుకునేదాన్ని, ఈ మ్యామ్స్ ఎలా కూర్చొని ఉంటారు అసలు ఇంతసేపు కదలకుండా. అంటే వాళ్ళు చైర్స్ మీద బాసం పెట్టేసుకొని కూర్చున్నారంటే గంటైనా 2 గంటలైనా అలానే కూర్చొని ఉండేవాళ్ళు. మేమేమో అప్పటికి 10 సార్లు కదిలేవాళ్ళం అనమాట. అనుకునేదాన్ని అనమాట, వాళ్ళకి ఒక చెమట డ్రాప్ కూడా ఉండేది లేదు అసలు. ఫ్యాన్లు కూడా వేయరమ్మా. నేనైతే ఫ్యాన్ వైపు చూసుకుంటూ ఉండేదాన్ని. 4th డే అడిగేశాను నేను, మ్యామ్ ఫ్యాన్ అన్నా వేయండి మేడం, అసలు వేయడం లేదు అని చెప్పేసి అనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి వేసేవాళ్ళు అనమాట, మార్నింగ్ 8:30 నుంచే చెమటలు స్టార్ట్ అయిపోయేవన్నమాట. సో అంత డిఫరెన్స్ మనం విపాసన స్టార్ట్ చేసిన తర్వాత అది మన బాడీలో ఎంత చేంజ్ తీసుకొస్తుంది అనేది మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నేను నమ్మలేకపోయాను నిజంగా. నేను మెడిటేషన్ చేస్తాను, కానీ నాకు అంత డిఫరెన్స్ తెలియలేదు ఎప్పుడు, నిజంగా తెలియలేదు అసలు. సో నాకు కూడా ప్రవాహం ఉంటుంది, శక్తిపాతం ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ అది వేరే ఎక్స్పీరియన్స్. ఇది కంప్లీట్గా వేరే ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు. అంటే నన్ను ఇంకో 10 రోజులు కాదు, నెల రోజులు ఉండమన్నా కానీ ఉండేదాన్ని, బాధ్యతలు లేకపోయి ఉంటే. నిజంగా అంటే అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనకు, అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీరు ధ్యానంలో నుంచి బయటకు రావాలని అనిపించదు మీకు, అలానే కూర్చోవాలనిపిస్తుంది. కానీ బెల్లులు మోగుతుంటాయి టైం అయిపోతే అనమాట, అప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నమాట. నేనేం చెప్తున్నానంటే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మేము ఎక్కడికెక్కడికో వెళ్తాము, మన మైండ్ ప్రశాంతంగా ఉండాలని వేరే వేరే ఆశ్రమాలకు వెళ్తాం. నేను వెళ్ళొద్దని చెప్పడం లేదు, ఒక్కసారి ఈ విపాసనా ధ్యానం కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యండి చాలా బాగుంది. అంటే దీనివల్ల ఏంటి అంటే, మీ బాడీలో చేంజ్ వస్తుంది, మీ మనసును మీరు ఎలా డైవర్ట్ చేసుకోవచ్చో తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదంతా 5 విషయాల మీద చెప్తారు అంటే ముఖ్యంగా మనుషులన్న తర్వాత ఇవి ఫాలో అవ్వాలని చెప్తారనమాట. బ్రీఫ్గానే చెప్తాను నేను మీకు. అంటే ఇది 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు స్టార్ట్ చేసింది.
తర్వాత చాలా ఒక 500 సంవత్సరాలు ఉండింది అని తర్వాత మర్చిపోయాము. అది బర్మాలో ఉండింది. సత్యనారాయణ గోయంకా గారు మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడి నుంచి. మళ్ళీ ఇప్పుడు ఫేమస్ అయింది బాగా. ఇలాంటి కేంద్రాలు వరల్డ్ వైడ్ 150నో ఎంత ఉన్నాయంటమ్మా. సో ఏంటి అంటే 5 సూత్రాలని చెప్తారనమాట. జీవహింస చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, తర్వాత డ్రింక్స్ తీసుకోకూడదు, అంటే మత్తు పదార్థాలు తీసుకోకూడదు, సత్యం మాత్రమే మాట్లాడాలి, అబద్ధాలు ఆడకూడదు. సో అంటే అబద్ధం చెప్పకూడదు అన్నట్టు అనమాట. తర్వాత వచ్చేసి దొంగతనం చేయకూడదు. ఇవి 5 మెయిన్ చెప్తారు. ఈ 5 మనం కరెక్ట్గా పాటిస్తే అసలు ఇంకా గొడవలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఇవి పాటించారు అంటే ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రతి టౌను, ప్రతి సిటీ ఆనందంగానే ఉంటుంది కదా. ఇవి మరి మర్చిపోయామని చెప్తారు. కొంతమంది అయినా ఇవి ఫాలో అయితే వాళ్ళని చూసి పక్కన వాళ్ళు మారుతారు అని చెప్తారు. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మీరు ప్రేమగా ఉండండి అని చెప్తారు. అంటే ఇవి ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఉంటారనమాట. బుద్ధుడి గురించి చాలా చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో. అంటే కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు ఇప్పటి రోజుల్లో ఎక్కడ ఎవరు ఫాలో అవుతారు అని. అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు మా. అంటే వాళ్ళు ఏది ఆశించకుండా మనకు సేవ చేస్తారు. వాళ్ళకేమీ శాలరీస్ ఉండవు, అందరూ ఫ్రీగానే చేస్తారు మా. ఎంత ఒక్కొక్కళ్ళు 10 సార్లు, 15 సార్లు, 19 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే నేను లాస్ట్ డేనే మాట్లాడాను ఇంకా వాళ్ళతో, ముందు మాట్లాడలేకపోయాను కదా. ఎలా చేశారు పాప అంటే నవ్వుతారు. చేయొచ్చు మేడం అని చెప్తారనమాట. చిన్న పిల్లలు మా, అంటే 30 ఇయర్స్ లోపల పిల్లలు అనమాట వాళ్ళందరూ. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 60, 65 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సేవ చేయడానికి వస్తారు అక్కడ. ఏ ప్రతిఫలం ఆశించరు మా, ఇంకా వాళ్ళకి తోచింది ఇస్తారు. దానికి డొనేషన్ లాగా అనమాట. మన నుంచి 1 రూపాయి కూడా అడగరుమా. మనకిష్టమైతే వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. ఒక్క మాట చెప్తారు, ముందు వాళ్ళు ఇచ్చిన దానంతో మీకు సేవ చేయగలుగుతున్నాము, మీరేదన్నా ఇస్తే నెక్స్ట్ వాళ్ళకి సేవ చేస్తాము అని చెప్తారు. ఒక్కసారి మాత్రమే చెప్తారు. అది ఎవరిని మనం ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫరెన్స్ ఏముండదు. అది కూడా ఫస్ట్ ఇస్తామంటే ఒప్పుకోరు. మనం వెళ్ళేటప్పుడు మాత్రమే ఇవ్వాలి డొనేషన్ కూడా. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే నేను కొంచెం డొనేట్ చేస్తానండి అంటే తీసుకోమని చెప్పారు. మీరు వెళ్ళేటప్పుడు మాత్రమే ఇవ్వండి అని చెప్పారు. సో ఇలా అన్నమాట. చాలా బాగుందమ్మా. నాకు తెలిసినవి చాలా మీతో షేర్ చేసుకుంటాను నేను. అందుకని ఇది కూడా షేర్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఇది ప్రమోషన్ కాదమ్మా. వాళ్ళకి అసలు ప్రమోషన్ అవసరం లేదు. ఎందుకు అంటే లెక్కలేనంత మంది పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ దానికి అనమాట. అంటే మనం 3-4 మంత్స్ ముందు బుక్ చేసుకుంటే కానీ మనకు సీట్ దొరకదు అక్కడ. అంటే నాకు తెలిసిన వాళ్ళు, నా వ్యూయర్స్కి చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసినా ఏముందిలే అనుకోవచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి మా. మీరు అంటే ఊరికే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనైతే ఎన్నిసార్లు వెళ్తానో నాకే తెలియదు. ప్రతి ఇయర్ ఒకసారైనా వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను నేను. చెప్పాను నవంబర్ డిసెంబర్లో మళ్ళీ వస్తానని. నెక్స్ట్ మంత్ రమ్మంటే రాలేనమ్మా, నాకు ఈ ఎండలో నాకు కుదరదు అని చెప్పాను అనమాట. నేను రాలేనని చెప్పేసి. అక్టోబర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. అంటే ఒకసారి వెళ్ళొస్తే మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఏదైనా అంటే మనం కొంచెం వాళ్ళకి తెలుస్తాం కదా, అలా అనమాట. సో ఇది మన మైండ్ కొంచెం మార్చుకోవాలన్నా, మన సెల్ఫిష్నెస్ కొంచెం తగ్గించుకోవాలనుకున్నా, మన పక్కన వాళ్ళతో మంచి సంబంధాలతో ఉండాలన్నా, ప్రేమ ఎక్కువగా పెంపొందించుకోవాలన్నా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మారుతామా తప్పకుండా. మనలో లేదు అని కాదు, ఇంకొంచెం ఎక్కువగా చూసుకోవచ్చు. నిజమ్మా. మీరు అనొచ్చు మేడం ఒక్కసారి వెళ్తేనే మారుతారా అంటే వెళ్ళి చూడండి, మారుతాము, తప్పకుండా మారుతామ్మా. మళ్ళీ చెప్తున్నాను, విపాసన మెడిటేషన్ సెంటర్ నాగార్జున సాగర్ నేను వెళ్ళింది. ఇలాంటివి 10 ఉన్నాయి మనకు. మీరేం దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రాలో 10 ఉన్నాయి. మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, సేమ్ సిస్టమ్ ఉంటుందంట. అది కూడా అడిగాను, అంటే ఇక్కడే ఎలా ఉంటుందా ఎక్కడైనా అంతేనా అంటే, మీరు అమెరికాలో వెళితే కూడా ఇదే సిస్టమ్ ఉంటుందంట ఎక్కడైనా కానీ. సో ఇదే ఫుడ్ ఉంటుందంట, ఇలానే ట్రీట్ చేస్తారంట. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.